23 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ ఆ పై స్థాయి నాయకులు ఎవరున్నా వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఈనాడు మనం అసెంబ్లీ ఈ పార్లమెంట్ లో చేవేళ్ల పార్లమెంట్ ని మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించడం వల్ల ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం. మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం లోపల జరిగిన అభివృద్ధిని అందరినీ కూడా తీసుకొని అట్లాగే మన అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారి మంచితనం ఈ చేవేళ్లలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం చూసాము. ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రజల లోపల వచ్చిన స్పందనని మనం గమనించాము. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసింది. కొన్ని దగ్గరలో వెనుకబడి ఉండొచ్చు. ఈరోజు అత్యంత పెద్ద పార్టీగా అవతరించి సెంట్రల్ లోపల 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఇన్ని విజయాలు, ఇన్ని క్లీన్ స్వీప్లు అనేక రాష్ట్రాల లోపల మనం అందరినీ కూడా పూర్తిగా ఓడించి తుడిచిపెట్టి సాధించిన విజయాలు ఇలా మీడియాకు కానీ ఆపోజిషన్ కానీ కనపడట్లేదు. వాళ్ళు 100 సీట్లు కూడా తీసుకొచ్చుకోలేకపోతే గతం లోపల 50 ఉండే ఇప్పుడు 99 అయినాయి కాబట్టి వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. వాళ్లే పూర్తిగా విజయాన్ని సాధించినట్టుగా ఫీల్ అవుతూ ఇలా అదొక మైండ్ సెట్ చేయాలనే ఉద్దేశంతో ఈ దేశం లోపల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వైఫల్యాలు ఏవో ఉన్నాయని ఈ విజయాలన్నీ కనిపించట్లే. ఇన్ని విజయాలు వైఫల్యాలు లేకపోవడం వల్ల, సమర్థమైన పాలన వల్ల ఇవన్నీ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మనం ప్రజలకి ఎప్పటికప్పుడు ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రజలకి అర్థమయ్యే విధంగా మనందరం చెప్పాలని మీ అందరినీ కూడా